నాగ సాధువులు వినే ఉంటారు ఈ పదము, ఈ మాట. అండ్ వాళ్ళ ప్రతిభా పాఠవాలు, కుంభమేళాలు అలాంటి టైంలో మాత్రమే వీళ్ళు గాల్లోంచి రావడం కానీ, వచ్చి స్నానం ఇత్యాదులు చేసుకొని వెళ్ళిపోవడం, ఎవరికి కనిపించకుండా ఉండడం అనేది నాగ సాధువుల యొక్క ప్రథమ లక్షణం. 111 మంది నాగ సాధువుల్ని భాగ్య నగరానికి తీసుకొచ్చి మనందరికీ వాళ్ళ చేతుల మీద తినిపించే భాగ్యాన్ని కలిగించే ఒక అద్భుతమైన వ్యక్తితో ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. సో ఈ కర్మ కాన్సెప్ట్ ని మీరు ఎలా ఉపయోగించారు, ఎలా ఆపాదించారు? కర్మ ఎలా నడిపిస్తుంది, మరి కర్మ నడిపించినప్పుడు ఒక్కొక్కరికి ఒక రకంగా ఎందుకు ఫలితం వస్తుంది? బాబాలు, నాగ సాధువులు, అసలు వీళ్ళ ఇంటర్వెన్షన్ మీ లైఫ్ లో మొదలు ఎలా జరిగింది? హిమాలయాలకు పోవడం, ఋషికేశ్ పోవడం, కాశీ పోవడం, అట్లా ఆ జర్నీలో వాళ్ళందరూ కలిసి. సో అవని ఫౌండేషన్ ద్వారా మీరు ఫ్యూచర్ లో ఆఫ్ కోర్స్ ఇనాగరేషన్ ఇంత చక్కగా ధార్మికంగా చేస్తున్నారు, బట్ ఫ్యూచర్ ఏంటి? మొత్తం పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చినాక పూర్తి ధర్మబద్ధంగా సేవ చేయడానికి ఇందులోకి వచ్చింది. నవంబర్ 2 శ్రీ ఫలని ఫంక్షన్ హాల్, పిర్జాదిపుర, ఉప్పల్. ₹1 నుంచి కూడా. సో దట్స్ అ వెరీ జనరస్ ఆఫ్ హిమ్. సో ఎంతో కొంత పుణ్యం నాగ సాధువుల చేతుల మీదుగా అందించే ఈ అన్నదానంలో మీరు పాల్గొనొచ్చు. అండ్ పుణ్యాన్ని, మీ శరీరంలోని ఎనర్జీని ఆ నాగ సాధువుల ఆ ప్రెమిసెస్ లో ఎనర్జైజ్ అయ్యే ఈ స్పేస్ లో వచ్చి మీరు కూడా పొందండి, లబ్ధి పొందండి. హలో, వెల్కమ్ టు అదాన్ మీడియా. నేను మీ ఉషశ్రీ. నాగ సాధువులు వినే ఉంటారు ఈ పదము, ఈ మాట. అండ్ వాళ్ళ ప్రతిభా పాఠవాలు, పెద్ద పెద్ద యోగులు, మునులు, ఋషులు కన్నా వీళ్ళు చాలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లా తిరుగుతూ ఉంటారు. వీళ్ళని కలవటం కానీ, మాట్లాడటం కానీ, అసలు వాళ్ళని చూడటం కానీ అసాధ్యమని చాలామంది నమ్ముతూ ఉంటారు. కుంభమేళాలు అలాంటి టైంలో మాత్రమే వీళ్ళు గాల్లోంచి రావడం కానీ, వచ్చి స్నానం ఇత్యాదులు చేసుకొని వెళ్ళిపోవడం, ఎవరికి కనిపించకుండా ఉండడం అనేది నాగ సాధువుల యొక్క ప్రథమ లక్షణం. సో అలాంటి నాగ సాధువులు మన హైదరాబాద్లో ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, షేర్ ఖాన్ 111 మంది నాగ సాధువుల్ని మన హైదరాబాద్ భాగ్య నగరానికి తీసుకొచ్చి మనందరికీ వాళ్ళ చేతుల మీద తినిపించే భాగ్యాన్ని కలిగించే ఒక అద్భుతమైన వ్యక్తితో ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. సో ఇది ఇంటర్వ్యూ ఇంకోటో కాదు, నాకున్న డౌట్లు ఆయనకి తెలిసిన జ్ఞానాన్ని నిమిళీకృతం చేసి ఇట్స్ జస్ట్ స్మాల్ టాక్. సో లెట్స్ వెల్కమ్ సంతోష్ బుద్ధా గారు. నమస్తే సార్. మేడం నమస్తే. 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 బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. సో మీ వీడియోస్ చూశాను అండ్ కర్మ సిద్ధాంతం గురించి చాలా విశదీకృతంగా మాట్లాడుతున్నారు. అండ్ వన్ ఆఫ్ ద అంటే స్ట్రాంగెస్ట్ ఫాలోవర్ అని చెప్పాలి కర్మని మీరు. సో నేను కూడా కర్మని ఫాలో అవుతూ, కర్మాన్ని ధర్మాన్ని ఫాలో అవుతూ ఇంత దూరం రావడానికి కూడా రీజన్ డెఫినెట్ గా వెనకాలన్న గురువులు, వాళ్ళ యొక్క జ్ఞానం, అది మన కర్మల్ని మన నుంచి తొలగించకుండా అనుభవిస్తూ, ఆపదల నుంచి కాపాడుతూ, సుఖాన్ని కలిగిస్తూ ఏదో రకంగా అలా బతుకుని ఏడు చేస్తున్నాం. సో ఈ కర్మ కాన్సెప్ట్ని మీరు ఎలా ఉపయోగించారు, ఎలా ఆపాదించారు అనేది ముందు మాట్లాడుకుందాం. ఆ తర్వాత అది నాగ సాధువుల వరకు ఎలా తీసుకెళ్ళింది అనే జర్నీ చెప్తారు. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు, అదాన్ మీడియా ప్రేక్షకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అయితే మేడం, నా జీవితంలో ఒక జరిగిన సంఘటన వల్ల, మా చిన్నబాబు మరణంతో ఎలా జరిగింది అంటే, నాకు బిఫోర్ కర్మ, మా చిన్న బాబు చనిపోయే ముందు ఒక 15 days బిఫోరు మా ఇంటికి ఒక మన వాళ్ళెవరు పకీర్ ఉంటారు కదా. సో పకీర్ ఇంటి ముందుకు వచ్చిండు. ఇంటి ముందుకు వచ్చి మా చిన్నబాబును మామూలుగా ఆడుకోవడానికి వస్తారు కదా. సో ఈ ఊదులు వేసుకుని వచ్చినప్పుడు మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాం, మేము అందరం ఉన్నాం, మా పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అబ్బాయిని చూపించి 20 రోజుల పాటు గడప దాటనివ్వకండి ఈ బాబుని అని చెప్పి వెళ్ళిపోయాడు. ₹10 ఇచ్చిండ్రు, వెళ్ళిపోయాడు. మళ్ళీ పిల్లలు బయటికి వెళ్ళి చూస్తే ఎవరి ఇంట్లో కనవాలే, ఎక్కడికి వెళ్ళిపోలే, డైరెక్ట్ వెళ్ళిపోయాడు. వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట చెప్పి మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. సో మన మైండ్ కొట్టేస్తుంది కదా, భౌతికంలో ఉన్నాం కదా. సో ఏదో గట్ల మస్తు చెప్తారు అని కొట్టిపడేసి రోడ్డు మీద చాలా మంది ఉంటారు. సరిగ్గా ఆయన 20 days చెప్పిండు. సరిగ్గా 18th రోజు యాక్సిడెంట్ అయ్యింది.
చనిపోయినాక ఈ 18 రోజులు నాకు ఆయన చెప్పింది గుర్తుకులేదు. మా ఇంట్లో ఎవరికి గుర్తులేదు. మా పేరెంట్స్ ఉన్నారు, షాక్లో ఉన్నాము. చిన్న బాబు కదా? లేదు, చనిపోక ముందుకు అది మేము మర్చిపోయినాం. ఇక ఆయన చెప్పింది మర్చిపోయి ఉంటారు, చనిపోయిన తర్వాత ఆ షాక్లో ఉండి గుర్తులేదు. తరువాత ఆయన చెప్పిన సంఘటన గుర్తొచ్చింది. ఆయన ఎందుకు చెప్పిపోయిండు, ఇది ఏం జరిగింది అని. అప్పుడు నేను ఆ దుఃఖంలో ఇవన్నీ నేను ఎంక్వైరీ చేస్తే ఆటోలో 6 పిల్లలు ఉన్నారు మేడం. మా పెద్ద బాబు అదే ఆటోలో, మా ఇద్దరు బాబులు స్కూల్కి వెళ్తారు పొద్దున ఎర్లీ మార్నింగ్ 7:30 అట్లా వెళ్తారు. ఒక ఆటో డ్రైవర్ బలిష్టంగా ఉన్నాడు. డ్రైవర్కు రైట్ సైడ్ మా పెద్ద బాబు కూర్చున్నాడు. మా చిన్న బాబు లోపల కూర్చున్నాడు ఆటోలో. లారీ వచ్చి ఇట్లా ఆటో యూ టర్న్ చేసుకోవాలి. లారీ వచ్చి ఆటోని కొడితే లారీ తగిలింది మా పెద్ద బాబుకు తగిలింది. ఆటో డ్రైవర్కు మధ్యలో లారీకి మధ్యలో మా పెద్ద బాబు ఉన్నాడు. పెద్ద బాబు ఆటో 4 పల్టీలు కొట్టింది. పెద్ద బాబుకు చిన్న ప్రాథమిక ఇంజురీ కూడా రాదు. లోపల కూర్చొని మా చిన్న బాబే యాక్సిడెంట్ ఆ టైర్ కింద పోయి చనిపోయింది స్పాట్. సో ఆయన చెప్పింది ఇక్కడ మా పెద్దోనికి ఏం కాలే, మిగతా 5 పిల్లలకి ఎవరికి ఏం కాలే, ఎవరికి ఏం కాలే. ఆటో 4 పల్టీలు కొట్టింది. ఆటో డ్రైవర్ కూడా అందరు లేచి వచ్చేసారు అప్పుడే. ఇది ఎలా సాధ్యం, ఎలా పాసిబుల్ అనేది నా మైండ్లో బాగా తట్టుకపోయింది మేడం. తట్టుకపోయి కొద్ది రోజులు దుఃఖం ఉన్నాక కొద్ది కాలక్రమేణా ఈయన స్పిరిచువల్ జర్నీ అక్కడ స్టార్ట్ అయ్యి కొంతమంది గురువులను కలవడము. సో నా ఆధ్యాత్మిక జర్నీలో ఎక్కడ సాధన దొరికితే అక్కడ మెడిటేషన్ అలవాటు చేసుకోవడము, మంత్ర సాధన చేయడము, అన్ని సొసైటీలో అన్ని గురువులను తిరిగిన. ఇంట్లో పిల్లల్ని భార్యను వదిలేసారా? లేదు, ఉన్నారు, ఏం వదిలేసి ఏమి ఉండదు. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటోని వారం రోజులు అట్లుంది, సాధన చేసేటోని. మళ్ళీ ఇంటికి వస్తే ఇంట్లో రూమ్లో డోర్ వేసుకొని ఒక్కనే సాధన చేసుకునేటోని ఉంది. సో ఎప్పుడైతే నా జర్నీలో సాధన చేసేటప్పుడు కర్మను ఎవరు డిసైడ్ చేస్తారంటే ధర్మం డిసైడ్ చేస్తుంది. అందరూ కర్మ సిద్ధాంతం గురించే మాట్లాడతారు. నేను నా వీడియోస్ లో కూడా మీరు చూసే ఉంటారు. మీ ఫ్రెండ్ ఎవరో పంపించారు, మీరు జస్ట్ థాట్ అనుకున్నారు, నేను కలిసాను. దట్ వాజ్ ఆల్సో సెరెండిపిటీ అంటారు. అంటే కాకతాళీయం అనిపిస్తుంది కానీ మన కలయిక కూడా మీరేదో కర్మ సిద్ధాంతం నాగసాధులు అంటే నాగపాము చెవుల్లాగా నేను ఎత్తుక్కుంటూ వచ్చి మీతో మాట్లాడటం ప్రతిదీ డెస్టిన్ అండి. ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో, స్వధర్మాన్ని ప్రాపర్గా పాటిస్తూ కర్మను పట్టుకుంటారో వాళ్ళకే రిజల్ట్స్ వస్తాయి. అందరూ అనుకుంటారు ఓన్లీ కర్మ సాధన చేసేస్తే. నో, చాలా చక్కగా చెప్పారు. ఎప్పుడు ఎవరికి చెప్పినా కర్మం ప్లస్ ధర్మం అని చెప్తారు. సో మీ దృష్టిలో ధర్మం ఏంటి? ధర్మం అంటే ఒక సిస్టమ్. ఒక 100 మంది ఉద్యోగస్తులు ఒక కంపెనీ ఉన్నది మేడం. కంపెనీలో ఎవరి పాత్రలో అంటే ఎవరి విధి నిర్వహణలో వాళ్ళు ఉంటారు. ఎవరికి ఏది జరగనో, ఎవరికి ఏది చేరవరనో 1వ తారీఖు అంటే వాళ్ళకి జీతాలు వేసే టైంలో ఇంకో సిస్టమ్ ఉంటుంది కదా. సో ఇక్కడ ధర్మం అంటే జస్ట్ కాస్మిక్ రూల్స్. అంటే ఏది ఎలా సమకూర్చనో అలా సమకూర్చబడి ఉన్నది, దాన్ని నడిపించేదే ధర్మం. అంటే ఇంకా లోతుల్లోకి వెళ్తే మనం దాన్ని ఆ కంటికి యూనివర్సల్ రూల్స్ అంటారు. అంటే నా గురువుల నుంచి నాకు తెలిసింది కూడా, నేను ఇట్లా అడ్వకేట్, నేను ఇదంతా చదవను, నాకు ఎందుకు ఈ అడ్వకేసీ, హ్యాపీగా అంటే ప్రతి మనిషికి ఒక ధర్మ పాలన చేయాలంట. ఇప్పుడు ఈ శరీర ధర్మం ఉంటుంది, ఆత్మధర్మం ఉంటుంది. అది ఫుల్ఫిల్ చేయకుండా ఎవరైతే వెళ్ళిపోతారో, మీరు చెప్పినట్టు జీతాలు ఇవ్వాలి అంటే వాళ్ళు ఆ పని చేయాలి. సో కర్మానుసారం ధర్మానుసారం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో దాన్ని నువ్వు నిర్వర్తించకుండా ఇష్టం వచ్చినట్టు చేసే ప్రతిదీ ఫెయిల్ అయిందండి నా జీవితంలో. ప్రతిదీ అప్పుల పాలైపోయాను, ఆఖరికి తినడానికి కూడా లేని పరిస్థితికి వచ్చేసాను. ఇందాక మీకు 220 రూపాయల అకౌంట్లో అంటే ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ నీల్ బ్యాలెన్స్. ఎప్పుడైతే అప్పులు అయిపోవడం, ఎప్పుడైతే నేను అడ్వకేసీ కానీ లేకపోతే నలుగురికి ఫ్యామిలీ కౌన్సిలింగ్, అంటే ఈ జీవితంలో ఏ ధర్మం, ఏ స్వధర్మాన్ని పాటిస్తే నాకు ఈ సోల్కి, ఈ భూమి మీద పుట్టిన దానికి కర్మలు క్లీన్ అవుతాయో అది పాటిస్తుంది. వద్దంటే డబ్బులు ఇస్తున్నారు. సత్యం. అరే ఇట్లా లైఫ్ పర్పస్ ఇదంతా బోల్డెన్ వీడియోలు చూసా. ఇట్స్ నాట్ లైఫ్ పర్పస్. ఇదంతా మనిషి శరీర ధర్మాలు మర్చిపోయిండు, ప్రకృతి ధర్మాలు మర్చిపోయిండు, మన చుట్టుపక్కల కుటుంబ ధర్మాలు మర్చిపోయిండు. ఇవన్నీ మర్చిపోయి జీవించడం వల్ల దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు. దుఃఖం, శరీర దౌర్బల్యం, మానసిక వికలాంగులు అవ్వడము, అంటే మెంటల్గా
ఎమోషనల్గా, ఫిజికల్గా, ఇంకా ఫైనాన్షియల్గా. ఇది ఇప్పుడు ఈ సంఘటన తర్వాత ధర్మం నిర్ణయించిన తర్వాత నాకు ఒక దృశ్యం ప్లే అయింది. ఇప్పుడు నేను ఇంతకుముందుగా ఆర్టిస్ట్లో ఉద్యోగం చేస్తుంది. నా ఉద్యోగం చేసిన తర్వాత నాకు నెలకు జీతం ఎవరిచ్చేది అన్నప్పుడు నా జీతానికి సరిపడే అంటే 1వ తారీఖు నాకు జీతం ఎంత అయ్యన్నో దానికి సంబంధించిన అకౌంట్ సెక్షన్ వాళ్ళు చూసుకుంటారు. అక్కడ నా ప్రమేయం ఏం లేదు. సో నేను ఉద్యోగం చేస్తున్నా నాకు రావాల్సింది వస్తుంది. సో దీన్ని నేను భౌతిక జీవితంలో అప్లికేబుల్ చేసిన. ప్రతిరోజు నాకు వచ్చే జీతంలో కొద్దిగా లేని వాళ్ళకు ఏర్పాటు చేయడం, లేకపోతే మూగ జంతువులకు కొంత ఆహారం సమకూర్చడం. సో గాంధీ హాస్పిటల్ లాంటి ఒక హాస్పిటల్ కాడ భోజనం పెట్టడం. ఇట్లా నేను కొద్ది రోజులు చేసుకున్న తర్వాత నా ప్రయత్నం లేకుండానే కొంతమంది వ్యక్తులు నాకు ఆర్థికంగా సహాయం అందించారు. అంటే ఇక్కడ నేను కష్టపడితే వచ్చిన దానికంటే నేను చేసిన దానికల్లా ఫలితం ఇంకెక్కువ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరోజు మా మిస్సెస్ తోటి పోతున్న అమెరికా నుంచి ఒక డాక్టర్ ఫోన్ చేసి ఒక $1,500 వేసి అట్లా అంటే నా ఈ కాలక్రమేణా ఏమైందంటే నేను కొంతమందికి నేను నేర్చుకున్నది వాట్సాప్లలో రికార్డ్ చేసి ఎవరైనా కాల్ చేస్తారు కదా మేడం, వాళ్ళతోటి నేను ఇట్లా కర్మ ఇట్లా పనిచేస్తుంది, ఇట్లా బాగుంటుంది, మీరు ఇట్లా చేసుకోండి అని చెప్పినప్పుడు అది రికార్డ్ చేసి నేను వేరే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసి పంపించేవాళ్ళు. ఇక్కడ బుద్ధి కర్మానుసారిని కదా, నాకు తెలియకుండానే రికార్డ్ చేసిన వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది మంచి ఉద్దేశంతో. ఇది ఒక ఎన్ఆర్ఐ దగ్గర పోయింది. ఆ ఎన్ఆర్ఐ అది విని నా మీద నమ్మకంతో అరే ఇది బాగుంది, ఈయన మంచిగా చెప్పిండని చెప్పి నాకు తెలియకుండానే డబ్బులు పంపించి చిత్రగుప్తుడు చిట్టాబద్దుల్లో క్రెడిట్ అయ్యి ఫైనల్ గా $1,500 వచ్చేసింది. సో అప్పుడు నాకు అర్థమైంది మనం చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుందని సహజంగా. ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ నుంచి కాకపోయినా ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చేసింది. సార్ నాకు చాలా 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 పెద్ద క్వశ్చన్ ఏంటంటే, కర్మ చాలా వీడియోస్ చూశాను, నేను ఫాలో అవుతా ఉన్నాను. సో నాకు స్టోరీ కన్నా మీ రియాలిటీలో స్టోరీ చెప్తారు. సో కర్మం విత్ ధర్మం ఈ రెండు ఎవరు చెప్పలే, మీరు ఇది చాలా చాలా పిన్ పాయింటెడ్గా చెప్పారు. సో ఈ రెండు నిమిలీకృతం చేసి ఎలా వర్కౌట్ అవుతుందో చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే కర్మ చేస్తాం కదా మేడం, కర్మ చేసినప్పుడు ఇంకో పొందే వ్యక్తి ఉంటాడు కదా, పొందే వ్యక్తినప్పుడు ఆ ఫలితము ఇక్కడ ధర్మం అంటే ఏంటంటే మన ఉద్దేశం, ఇంటెన్షన్, మన భావనే మన ఉద్దేశమే ఆ ధర్మం అయి ఉంటుంది. నువ్వు చెడు ఉద్దేశంతో చేస్తున్నావా, మంచి ఉద్దేశంతో? లాలో కూడా, ఇండియన్ లాలో ఇంటెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. రామ్ జెఠ్మలాని కేసులో, ఇందిరాగాంధీ షూట్ చేసిన కేసులో ఒక అతనికేమో ఉరిశిక్ష పడింది, ఇంకొక అతను బయటకు వచ్చాడు. ఎందుకో తెలుసా, రామ్ జెఠ్మలాని చాలా అదే లాయర్గా అప్లికేషన్ ఆఫ్ లాకి డిఫరెంట్. ఏమండి ఈ ఉద్దేశం ఆడిని చంపడం కాదండి, ఎవరో డబ్బులు ఇచ్చారు, ఆడి ఉద్దేశం లేదనగానే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. ఇంటెన్షన్ ఆఫ్ మర్డర్ ఆర్ కల్పబుల్, ఏం ఇంటెన్షన్తో చేస్తున్నా, ఇంటెన్షన్ లేదనుకో తప్పే కదా, తప్పైనా. సో ఈ ధర్మం మన ఉద్దేశాన్ని బేస్ చేసుకుని ధర్మం నిర్ణయిస్తుంది ఫలితం అనేది నాకు అర్థమైంది. సో ఇంటెన్షన్ని బట్టి రిజల్ట్ వస్తుంది అంటారు. 100% ఎలా అంటే సిస్టమ్ నిర్ణయిస్తుంది మేడం, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, అది కనబడకుండా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రకృతిలో లాసు, భౌతిక జీవితంలో ఒక ఉద్యోగం, ఒక కంపెనీలో జీతం ఎలా నిర్ణయించబడుతుందో అంటే దానికి ఒక వ్యవస్థ ఉంటుంది మేడం. మన ఉద్దేశము కంటికి కనబడకుండా పనిచేస్తుంది. దీన్ని మనం కర్మదేవతలు. ప్యూర్ ఇంటెన్షన్ టు సర్వ్ పీపుల్, లేకపోతే మన ఇంటెన్షన్ ఇట్లా చెడుగాను రాక్షసంగాను కాకుండా మంచిగా ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అంటారు. లేదు మేడం, మీరు దీన్ని బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఒక CEO కంపెనీ పెట్టిండు, ఒక పెద్ద ధనవంతుడు కంపెనీ పెట్టిండు. కంపెనీ పెట్టినాక ఏ డిపార్ట్మెంట్లో ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పయిపోయినో అప్పయిపోయిండు. సో అప్పచెప్పిన తర్వాత వాళ్ళకు జీతాలు నిర్ణయించేది ఎవరు అంటే దానికి సంబంధించిన వ్యవస్థను కూడా క్రియేట్ చేసి పెట్టిండు. సో ఇక్కడ సృష్టిలో ప్రకృతి నియమాలు ఎట్లా పనిచేస్తాయి అంటే, సృష్టి మొత్తము కర్మం చేసుకొని పనిచేసినప్పుడు ఇక్కడ కంపెనీల జీతం ఎవరు ఇస్తారంటే కంపెనీ యాజమాన్యం ఇస్తుంది. జీతాన్ని ఇచ్చేది కంపెనీ యాజమాన్యం, కానీ జీతాన్ని నిర్ణయించేది యాజమాన్యం కాదు. అలా ఎలా? లా నిర్ణయిస్తుంది, రూల్ నిర్ణయిస్తుంది.
అంతే కదా మేడం. ఇప్పుడు ఒక అటెండర్ ఉన్నాడు, అటెండర్ జీతం యాజమాన్యం నిర్ణయించేది. దానికి ఈ మేనేజ్మెంట్కు అంటే మేనేజర్ గింత జీతము, ఆఫీసర్ గింత జీతం అని ఒక సిస్టమ్ ఉంది కదా, ఒక లా ఉంది కదా, ఆ లా నిర్ణయిస్తుంది నీ జీతాన్ని. కానీ జీతం ఇచ్చేది యాజమాన్యం. ఇది ఎట్లనో నేచర్ లాలో, ప్రకృతి ధర్మంలో, కాస్మిక్ రూల్లో సృష్టి ఫలాన్ని ఇచ్చేది సృష్టి, కానీ ఫలితాన్ని నిర్ణయించేది ధర్మం. ఫలితాన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. ఇందాకేదో స్టోరీ చెప్తానన్నారు. స్టోరీయా అంటే దీనికి కర్మఫలం ఎలా ఎవరెవరిని ఎలా చేరుకుంటుంది అనే దాని మీద ఒక స్టోరీ చూసింది. అంటే నాకు ఏదన్నా తెలుసుకోవాలన్నప్పుడు నాకు అంటే ప్రకృతి నాకు అట్లా అందిస్తుంది. సో అంటే గురువులు మనకు అట్లా సందేశాన్ని ఇస్తారు, చేరవేస్తారు. ఒక నాస్తికుడు ఒక గురువు దగ్గరకు పోయినప్పుడు ఆ గురువు ఏం చేస్తాడు అంటే ఆ సత్సంగంలో అందరికీ కర్మ గురించి వివరించినప్పుడు ఈ నాస్తికుడు నమ్మడు, కర్మ లేదు ఏం లేదు, అంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది తప్ప కర్మానుసారం జరగదని నాస్తికుడు అనుకుంటాడు. ఆ గురువు ఈయనకి ఏం చెప్తాడంటే, నీకు రేపు ఉదయము 2 వ్యక్తులు బలవంతంగా అన్నం తినిపిస్తారు, ఈ సంఘటన నీ జీవితంలో జరుగుతుంది అని ఆ గురువు చెప్తాడు. సో ఈయన ఏమనుకుంటాడంటే, నన్ను వేరే వ్యక్తులు అన్నం తినిపించడం ఏంటి, ఇది ఎలా సాధ్యము, నేను తినాలి, నాకు అవసరమైతే నేను తింటా తప్ప వేరే వ్యక్తి నాకెందుకు తినిపిస్తాడో అనుకుంటాడు. నమ్మి కొట్టేసి ఆ గురువు చెప్పింది మన మైండ్ కొట్టేసి అని కొట్టేసి ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళే క్రమంలో ఆ రోజు వాళ్ళ భార్య అని ఏం చేస్తారంటే మంచి మంచి ఆహార పదార్థాలు వండి పెడుతుంది. సో అక్కడ గురువు చెప్పింది ఇక్కడ కొంచెం మంచిగా వండి పెట్టేసరికి కొంచెం మనకు వింతగా అనిపిస్తుంది కదా, అమ్మో ఈరోజు చచ్చినట్టు నాకు కుక్కి పెడుతుంది ఏదో జరుగుతుంది అని అనిపించి ఆ మైండ్ కొట్టేసి ఇంట్లో ఉండకుండా ఊరవతలికి వెళ్ళి గురువు చెప్పింది సాధ్యం కాదు, నేను చెప్పింది జరుగుతుంది, నేను డిసైడ్ చేస్తా అని చెప్పి ఊరవతలికి వెళ్ళిపోయి ఒక పెద్ద చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు పైకి ఎక్కి కూర్చుంటాడు. అక్కడ ఏమవుతుందంటే ఆ తెల్లారి ఉదయము కొంతమంది పని వ్యక్తులు ఆ చెట్టు దగ్గర ఉన్న వ్యవసాయ పొలాలలో పని చేసుకొని ఆ భోజనం తెచ్చుకొని ఆ భోజనం తినడానికి చెట్టు కిందకి వస్తారు. ఆ చెట్టు కిందకి వచ్చినప్పుడు వీళ్ళు భోజనాలు అన్నీ రెడీ చేసుకోగానే ఒక క్రూర జంతువు వచ్చి అరుస్తుంది. భయపడి వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ పక్క గ్రామంలో ఒక 3 దొంగలు ఉంటారు. ఆ దొంగలు ఏం చేశారంటే వాళ్ళు దొంగతనం చేసుకొని ఆ రాత్రి పూట దొంగతనం చేసుకొని ఆ ఉదయం ఆ చెట్టు కింద పంచుకోవడానికి వాళ్ళు అక్కడే చెట్టు కిందకి వస్తారు. వచ్చేసరికి వీళ్ళకి భోజనాలు కనబడతాయి. వాళ్ళు పారిపోయారు కదా మేడం. వీళ్ళు భోజనాలు కనబడినప్పుడు ఒక వ్యక్తికి భోజనం మీద ప్రీతి కలుగుతుంది, ప్రీతి కానీ తినబుద్ధి అవుతుంది. ఇంకో వ్యక్తికి ఏమైనా డౌట్ వస్తుంది అంటే ఇందులో విషయం పెట్టిరేమో, మన దగ్గర ట్రాప్ చేశారేమో అని ఒక డౌట్ వచ్చి ఇంకో వ్యక్తి పరిశీలిస్తాడు. ఇంకో వ్యక్తి పరిశీలించినప్పుడు 3వ వ్యక్తి గమనిస్తుంటే చెట్టు పైన ఒక వ్యక్తి కనబడతాడు. సో కనబడ్డప్పుడు ఆ వ్యక్తిని కిందికి దించి ఇందులో ఏమైనా విషం పెట్టినవా, విషం పెట్టి మమ్మల్ని చంపాలనుకున్నావా అని నిలదీశారు. నేను పెట్టలేదు, నాకు సంబంధం లేదు అని అనుకుంటాను. సో తెలియనప్పుడు నువ్వు అన్నం తిను అని వీళ్ళు అంటారు. అది తిను, నువ్వు భోజనం అని అంటారు. క్వశ్చన్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు అన్నప్పుడు ఆయన తినకపోయేసరికి వీళ్ళకి నిజంగానే డౌట్ వస్తుంది. అంతే కదా. డౌట్ వచ్చినప్పుడు ఏమైందంటే అతన్ని బలవంతంగా 2 వ్యక్తులు చెట్టుకు కట్టేసి 2 వ్యక్తులు బలవంతంగా నోట్లో కుక్కేస్తారు, తినిపిస్తారు. అప్పుడు అనిపిస్తుంది గురువు చెప్పింది గుర్తొచ్చి ఓకే నా కర్మ నాకు తెలియకుండానే ఇది తీసుకొచ్చి నన్ను చెట్టు ఎక్కిపించింది, ఇట్లా ఫామ్ అయింది అని డౌట్ వస్తుంది. మరి డౌట్ వచ్చినప్పుడు నా కర్మ నేను అనుభవించినప్పుడు మరి ఇంతమంది ఎందుకు వచ్చినట్టు, ఇంటికాడ భార్య నా కోసం ఎందుకు వండి పెట్టింది, నా బుద్ధి ఎందుకు తప్పించబడ్డది, నా బుద్ధి కర్మానుసారిని అంటాం కదా. సో నా బుద్ధి ఇంట్లో ఎందుకు తప్పించబడ్డది, మరి ఇక్కడ దొంగలు వాళ్ళు దొంగతనం చేసుకొని వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోయి అసలు ఈ చెట్టు కిందకి ఎందుకు వచ్చారు, వాళ్ళు ఫుడ్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోవాలి, అదంతా నేనెందుకు తినాలి, నా నోట్లో ఎందుకు కుక్కాలి అంటే నేచర్ ధర్మం ఎంత క్లారిటీగా డిసైడ్ చేసింది చూసినా మేడం ప్రోగ్రామ్. బాబాలు, నాగసాధువులు, అసలు వీళ్ళ ఇంటర్వెన్షన్ మీ లైఫ్ లో మొదలు ఎలా జరిగింది? ఇందాక ఒక అమ్మ అన్నారు, అసలు ఎలా ఈ ప్రయత్నాలు కర్మ వరకు ఓకే, బట్ ఎలా అంటే ఇది టోటల్ డిఫరెంట్ మేడం. నేను ఎప్పుడైతే సదుద్దేశంతో మంచి భావనతోటి కర్మలు చేసుకుంటూ వచ్చినో నా ఫలితం వచ్చినప్పుడు
నాకు సంబంధించిన గురువులు కూడా నాకు తెలిసిరు, అంటే పరిచయం అయ్యారు. సో ఇది ఇట్లా మంచిగా చేస్తున్నావు, ఇది ఇట్లా చేయండి అని చెప్తే నేను ఒక ఫౌండేషన్ త్రూ ఇండివిజువల్ వెళ్ళకుండా కొంతమంది మనకు పరిచయం అయినప్పుడు వాళ్ళందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఇది నా సొంతంగా వెళ్ళిపోవద్దు, ఈ గ్రూప్లో ఎక్కువ మందికి ఉపయోగపడాలని ఒకటి మనం ఫౌండేషన్ స్థాపించినాం. ఆ ఫౌండేషన్ త్రూ ఎక్కువ మందికి గాంధీ హాస్పిటల్ కాడ రోగులకు అన్నం పెట్టడము, స్కూల్ పిల్లలకు లాస్ట్ ఇయర్ మనం ఒక 150 మంది పిల్లలకు షూస్ ఇప్పించినాము, బ్యాగ్స్ ఇప్పించినాము. ఇవన్నీ కొంతమంది వ్యక్తులు సమకూర్చినప్పుడు అది ఎవరికి ఎలా చేరవేయనో అట్లా సిస్టమేటిక్ వేలో మనం జెన్యూన్గా ఇచ్చినాం. ఇది కూడా పేరెంట్స్ లేని పిల్లలకు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు, కొన్ని యాక్సిడెంట్ అయితే ఒక భర్త రోడ్డు మీద పడితే ఆ కుటుంబం ఒక 3-4 months సఫర్ అవుతారు. వాళ్ళకి ఆ టైంలో రేషన్ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కోలుకోవాలంటే సమ్ పీరియడ్ టైం ఉంటుంది. ఆ టైంలో మనకు నెలకు సరిపడా కొంత గ్రాసరీ ఇవ్వడం, ఇట్లా కొద్ది రోజులు చేసిన తర్వాత ఇది ఒక ఫౌండేషన్ త్రూ వెళ్ళమని మన గురువులు చెప్పడం వల్ల అట్లా ఫౌండేషన్ స్థాపించడం. ఆ ఫౌండేషన్ త్రూ ఒక 3 months నుంచి చేసిన తర్వాత ఇది ఇంకెక్కువ మందికి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం గురువులు చెప్పినప్పుడు మనము దీన్ని పెద్దగా ఒక ఇనాగ్రేషన్ చేసి ఎక్కువ మందికి జ్ఞానాన్ని ఇవ్వాలి అని చేసే ఒక సదుద్దేశంతో ఈ ఫౌండేషన్ను మనం November 2 రోజున హైదరాబాదు ఉప్పల్ పిర్జాదిగూడ శ్రీ పళని కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీనికి మనము నాగసాధువులను, అంటే గురువుల దగ్గర మనం చెప్పినప్పుడు గురువులే నాగసాధువులను పిలిపించి ఇవన్నీ చేపిస్తే వాళ్ళ చేతుల ఆ రోజు ఒక 5,000 మందికి భోజనం పెడుతున్నాం. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇంతమంది రావడం వెనకాల మీకు ఎలాంటి కాంటాక్ట్స్, అంటే వాళ్ళు అసలు మామూలుగానే ఎవరికి కనిపించరు, వాళ్ళు రావడం ఏంటి, వాళ్ళు ఇక్కడ అన్నదానం చేయడం ఏంటి, అసలు ఎలా ఇదంతా సాధ్యం, మీరు దీనికి ఎలాగ ఇంత పెద్ద కార్యానికి ఇది గురువులు మనల్ని ఎంచుకున్నారని నేను భావిస్తున్నా. మనకు గురువు శక్తి లేకపోతే ఇది సాధ్యం కాదు. సాక్షాత్తు పరమేశ్వరుడే మనతో ఈ కార్యం నిర్వహిస్తుండు అని నా భావన మీద. అది ఎందుకంటే మనం అనుకుంటే మానవ మాత్రం వాళ్ళు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా అంతే, నా నోట్లోంచి ఇది పలికించడానికి కూడా వాళ్ళ ఆజ్ఞ లేదే, శివాజ్ఞ లేదే చివైనా కుట్టదంటారు. సో ఆ శివుణ్ణే, ఆ పరమాత్ముణ్ణే మనస్ఫూర్తిగా 24 గంటలు ధ్యానించే వాళ్ళు రావడం, అండ్ ఒక్కళ్ళని వస్తే చాలు అనడానికి 111 మంది వాళ్ళు పాదయాత్ర చేస్తూ 1 kilometer వరకు మీరు మహాకుంభంతో వాళ్ళని మనం ఆహ్వానిస్తాము, పూర్ణ కుంభంతో ఆహ్వానిస్తున్నాం. చిన్న పిల్లలచే వాళ్ళ పాదాలు వాళ్ళ స్పర్శ తలగాలి, వాళ్ళ శక్తి అక్కడికి వచ్చిన ప్రజలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇంత కార్యక్రమం చేస్తాం. बम बम बोले, जय महाकाल। माता त्रिपुर सुंदरी की अनुग्रह और कृपा से विश्व माता फाउंडेशन की ओर से 111 नागा साधु कल जो है फिरियाजी गुड़ा से अवनी फाउंडेशन की ओपनिंग के लिए मतलब निकल रहे हैं, और आप सभी को इस यात्रा का विशेष रूप से भाग बनना पड़ेगा। इसमें महाकाल का अभिषेक, महाकाल का हवन और विशेष बहुत सी चीज़ है, बहुत कुछ है। और आपको ऐसे धार्मिक, ये जो महीना है कार्तिक के महीने में ऐसे धार्मिक अनुष्ठान में आना बहुत ही ज़रूरी है और बहुत ही विशेषकर है और बहुत ही अच्छा भी है। तो मैं आप सभी को इस अवनी फाउंडेशन की ओपनिंग और विश्वमाता फाउंडेशन की ओर से आप सभी को महाकाल की विशेष कृपा से आप सभी को विशेष करके बुला रहा हूँ, और आप सभी को विशेष करके इस यात्रा का विशेष भाग बनना पड़ेगा। हमारे लिए आप स्वयं ही महाकाल का रूप है। जय महाकाल, हर हर महादेव, शंभो शंकर। అండ్ నాకు ఇంకా మీరు చెప్పట్లేదండి, మీరు ఎలా వాళ్ళతో ఎలా పరిచయం అయింది, మీ జర్నీ ఆఫ్ గురువులు అంటే కొంచెం బేసిక్స్. అంటే నేను ఈ జర్నీలో గురువులను కలవడం పెట్టినా, కలిసినప్పుడు గురువుల ద్వారానే పరిచయం మేడం. ఓకే, మనము హిమాలయాలకు పోవడము, ఋషికేశ్ పోవడము, కాశీ పోవడము, అట్లా ఆ జర్నీలో వాళ్ళందరూ కలిసిరు. ఓకే ఓకే ఓకే, మీరు ఇవన్నీ తిరిగాను. అంటే నా జర్నీలో చాలా తిరిగినా మేడం. తిరిగినప్పుడు ఈ ఆధ్యాత్మిక యాత్రలో చాలా మంది పరిచయం అవ్వడము, అందులో మంచి మంచి సిద్ధ పురుషులు వాళ్ళని కలవడం. అంటే ఇప్పుడు నాగ సాధువులకు సమ్ గ్రూప్లో ఒక మండలేశ్వరుడు అంటారు వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళు 11 సంవత్సరాలు 24 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత వాళ్ళకు మండలేశ్వరుడు పవర్ వస్తుంది. ఓకే, అంటే వాళ్ళకు గురు స్థానం వస్తుంది అందులో. ఓకే, పర్ఫెక్ట్ సాధన చేసిన తర్వాత. ఓకే, సో అట్లా ఆ గురువులు దొరకడం, ఆ గురువులు పరిచయం అవ్వడం,
వాళ్ళ ద్వారా ఇప్పుడు ఆ గురువుని ఒక్కరిని కలిస్తే మనకి ఎంతో మంది ఆబ్వియస్లీ ఆయన ఫాలోవర్స్ అందరూ వస్తారు. అవునవును. అట్లా మనం ఆ గురువులను కలవడం, కుంభస్థలాన్ని కొట్టారు అయితే వెళ్ళి. అది గాడ్ గిఫ్ట్, భగవంతుడు ఆయనని కలవడము, ఆయన మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడము, మీ ద్వారా ఈ మహత్కార్యాన్ని జరిపింది. అది కూడా మన భాగ్యనగరంలో జరిపించడము. సో ఫర్దర్ గా అవని ఫౌండేషన్ ఏమేమి చేయొచ్చు సంతోష్ గారు? మేడం ఈ రోజు అంటే ఇప్పుడు అంత మందికి చేసి ఎంతో మందికి ఆ ఫలాన్ని అందజేయాలనేది ఇప్పుడు మన ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. తర్వాత ఫౌండేషన్ యొక్క ఏంటంటే లాంగ్ రన్ లో తీసుకెళ్లి ఎంతో మందికి ఉపయోగపడాలి. మనకు ఎవరైనా డబ్బు ఇచ్చినప్పుడు 10 రూపాయలు జెన్యున్ గా ఉపయోగించాలి, ఇక్కడ ఉపయోగం ఉందో అక్కడ వాడాలి. దీన్ని నేను కర్మలో ఎవరికి ఎంత ఇస్తుందో అంతే ఎట్లా వస్తుంది అనే దాని మీద నాకు ఒక చిన్న స్టోరీ దొరికింది. అదే నేను ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఈ మాట అన్నారు, అలా ఎలా అండి అంటే 100 రూపాయలు ఇస్తే ఇంతే వస్తుందా, 1000 ఇస్తే ఇంత? చాలా మంది అంటారు కదా, ఇప్పుడు కర్మ ఏం లక్షలు ఇస్తేనేనా అంటే మా దగ్గర ఇంతే ఉంది. ఎగ్జాంపుల్, నా నెలకు ఒక 50,000 జీతం అనుకోండి, నా దృష్టిలో 25,000 చాలా ఎక్కువ. ఫౌండేషన్ ఇవ్వడం చాలా ఎక్కువ, ఎందుకంటే నా ధనార్జనలో ఆల్మోస్ట్ సగం. అదే ఒక 10 లక్షలు సంపాదించే వాళ్ళకి ఒక 5 లక్షలు ఇస్ నో బిగ్ డీల్, లేకపోతే 1 లక్ష రూపాయలు నో బిగ్ డీల్, 50,000 అసలు తుచ్చు. కానీ వాళ్ళకి అది ఎక్కువ కాబట్టి వాళ్ళు ఒక 50,000 ఇచ్చేసారు, లేకపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చేసారు. అదే నేను ఇవ్వాలంటే నాకు 2 నెలల జీతం, నా ఖర్చులు నేను తినకుండా పడుకోకుండా నాదన్నీ వదిలేసుకుంటే కానీ రాదు. అసలు ఎలా వ్యత్యాసం ఎలా అంటే ఇది సిస్టమ్ ఏంటంటే పర్సెంటేజ్ డిసెంట్ అవుతుంది. ఒక వాళ్ళ స్థాయిని బట్టి ప్రకృతి మన ఉద్దేశం నిర్ణయిస్తుంది, ఇక్కడ ధర్మం నిర్ణయిస్తుంది. ఎలా? సో ఇక్కడ ఎట్లుంటది అంటే ఇప్పుడు మీకు ఒక ఇద్దరు వ్యక్తులు అంటే ఒక ధనవంతుడు బాటసారి వెళ్తూ ఉంటాడు మేడం. వెళ్ళే క్రమంలో తనకు విపరీతమైన ఆకలి అవుతుంది. విపరీతమైన ఆకలి అయినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ బాటసారిలో ఆ జర్నీలో ఎక్కడ దొరుకుతుంది, ఒక చెట్టు కింద అలసిపోయి కూర్చుంటాడు. తినడానికి అంటే ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి, ధనం ఉంటుంది, బంగారు నగలు ఉంటాయి, కానీ తినడానికి భోజనం లేదు. సో ఆ బాటసారి పోయి అంటే ఆ నడిచి అలసిపోయి చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చున్న క్రమంలో అక్కడ పని చేసుకునే ఒక 2 వ్యక్తులు వచ్చి భోజనం చేయడానికి అదే సమయంలో అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి 5 రొట్టెలు తెచ్చుకుంటాడు భోజనం చేయడానికి, ఆ రోజు చేయడం అని. ఇంకో వ్యక్తి 3 రొట్టెలు తెచ్చుకుంటాడు. ఇక్కడ ఈ 3వ వ్యక్తి అలసిపోయి పడుకున్నాడు. ఇక్కడ ఈ 3 వ్యక్తులు సమానంగా భోజనం పంచుకోవాలి. అంటే వీళ్ళు తెచ్చిన ఒక వ్యక్తి తెచ్చిన 5 రొట్టెలు, ఇంకో వ్యక్తి తెచ్చిన 3 రొట్టెలు, ఈ 8 రొట్టెలు 3 సమానంగా తినాలి. ఎలా మేడం, ఎలా తింటారు? అవ్వదు కదా, ఆడ్ నెంబర్ వర్సెస్ ఈవెన్ నెంబర్, అంతే కదా. ఎలా సాధ్యం? ఎలా ఇక్కడనే ట్విస్ట్ చెప్పండి, మీరు సగం చేసుకుంటారు. సో సగం చేస్తే కూడా కాదు, అక్కడ అలసిపోయిన ఆ ధనవంతుడికి ఒక ఆలోచన వచ్చేది అంటే ఒక్కొక్క రొట్టెను 3 పీసులు కట్ చేస్తాడు. 8 3 24 అయితే 24 డివైడ్ చేస్తే మనిషికి 8 వస్తుంది. బరాబరి తింటారు, సమానంగా తింటారు. తిన్న తర్వాత మంచి తిని అడిపోయిన తర్వాత ఈ ధనవంతుడు ఎవరైతే భోజనం పెట్టిరో వీళ్ళిద్దరు ఆ చిన్న కృతజ్ఞతగా వీళ్ళిద్దరికి కలిసి 8 బంగారు నగలు ఇస్తాడు, బంగారు నాణాలు ఇస్తాడు. ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు, కృతజ్ఞతగా ఇచ్చిండు, వెళ్ళిపోయినాక ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక వ్యక్తి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, ఇంకో వ్యక్తి దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు షేర్ చేసుకోవాలి, నగలు ఎట్లా షేర్ చేసుకోవాలి? 50-50 వేసుకుందామంటేనేమో 5 రొట్టె వ్యక్తి నాకు ఒకటి ఎక్కువ వస్తుంది అంటాడు. అట్లెట్లా వస్తుంది, శరీరం తీసుకోవాలి కానీ ఈయన అంటాడు. సో ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ జరిగి ఘర్షణ గ్రామం కాడికి వస్తుంది. గ్రామంలో వస్తే ఆ గ్రామ పెద్దలు కూడా తీర్చలేరు. తీర్చపోయేసరికి ఆ గ్రామంలో ఉన్న అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆ రాజు దగ్గరికి పోతారు. ఆ రాజు దగ్గరికి పోయినా గొడవ తెగదు, అంటే పరిష్కారం కాదు. అప్పుడు ఆ రాజు ఏం చేస్తారంటే, అరే పక్క గ్రామంలో ఒక ధర్మంతో నీతితోటి చెప్పే ఒక సద్బ్రాహ్మణుడు అతను తీసుకురండి అని చెప్తే ఆ సద్బ్రాహ్మణుని తోలుకొచ్చి, అంటే ఆ ధర్మంతో తీర్పు చెప్పే ఆ వ్యక్తిని తోలుకొస్తాడు. తోలుకొచ్చినప్పుడు ఇదంతా వింటారు. ఇదంతా విన్న తర్వాత ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నది, నేను రేపు చెప్తా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి నిద్రపోతాడు మేడం, పడుకుంటాడు. ఆ పడుకునే క్రమంలో ఎర్లీ మార్నింగ్ ఒక డ్రీమ్ వస్తుంది, కళ వస్తుంది. ఆ కళలో
మీరు ఇంత పరిష్కారాలు చేశారు కదా, దీనికి ఎందుకు చేస్తారు కదా అని చెప్పి ఒక వ్యక్తికి అంటే 5 రొట్టెలు ఉన్న వ్యక్తికి 7 నగలు ఇయ్యి, 3 రొట్టెలు ఉన్న వ్యక్తి ఒకటే బంగారు నగ ఇయ్యి అని చెప్తాడు. ఇది ఎట్లా అదే లెక్క, ఇదే కదా మేడం లాజిక్. బుర్ర బద్దలవుతుంది. సగం సగం తీసుకుంటే గొడవ అయింది. ఈ పరిష్కారం వచ్చి రాజు దగ్గర పోతే రాజు ఫస్ట్ జనాల తర్వాత ఫస్ట్ రాజు ఒప్పుకోడు అని చెప్పి ఆయనకు అర్థమైపోయినాక వచ్చి అక్కడికి వస్తాడు, పిలుస్తాడు. పిలిచి ఫస్ట్ 5 రొట్టెలను పిలిచి నువ్వు ఎన్ని రొట్టెలు తెచ్చినావు అంటాడు. 5 రొట్టెలు తెచ్చినాను. ఒక్కొక్క పీస్ని ఎన్ని కట్ చేసినావు అంటాడు. 3 కట్ చేసిన. నువ్వు ఎన్ని తిన్నావు అంటాడు. నేను 8 తిన్నా. అతనికి ఎన్ని ఇచ్చినావు అంటే 7 ఇచ్చిన. ఇతన్ని పిలుస్తాడు. నువ్వు ఎన్ని తెచ్చినావు అంటే 3 రొట్టెలు తెచ్చిన. ఒక్కొక్కటి కట్ చేస్తే నేనంటే 9 అయినాయి. నువ్వు ఎన్ని తిన్నావు అంటే 8 తిన్నా, ఇంకొకటి మిగిలింది, ఆ ఒక్కటి ఆయనకి ఇచ్చింది. సో నువ్వు ఆయన 7 ఇచ్చినందుకు ఆయనకు ప్రతిఫలం ఇది, నువ్వు 1 ఇచ్చినందుకు నీకు ప్రతిఫలం ఇది. నీ కర్మానుసారం నీకు దక్కుతుంది, తన కర్మానుసారం దానికి దక్కుతుంది. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దొరికింది. సో ఎంతమంది గ్రూపులో అందులో 10 మంది ఉన్నారా 20 మంది ఉన్నారా కాదు, సమకూర్చిన ప్రతి వ్యక్తికి ఫలం అంటుతానని ఈ స్టోరీ అర్థమైంది. సో అవని ఫౌండేషన్ ద్వారా మీరు ఫ్యూచర్లో ఆఫ్ కోర్స్ ఇనాగ్రేషన్ ఇంత చక్కగా ధార్మికంగా చేస్తున్నారు, బట్ ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ అంటే సేవనే మేడం. నేను ఫుల్ టైం అంటే నేను మొత్తం పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చినాక పూర్తి ధర్మబద్ధంగా సేవ చేయడానికి ఇందులోకి వచ్చింది. సో ఎంతమందికి వీలైతే అంతమందికి సేవ చేయడము. ఏ రకాలైన సేవ? అండ్ మీకేమన్నా అంటే ఫౌండేషన్ ద్వారా లేకపోతే నుంచి మీరు ధనార్జనని అంటే వేరే ఎవరైనా ఇచ్చిన ధనాన్ని మీరు ఎలా యూజ్ చేస్తారు? అంటే మేడము ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఒక ఎవ్రీ వీక్ ప్రతి వారము గాంధీ హాస్పిటల్ కాడ ఒక 300 మందికి భోజనం పెడుతున్నాం. ఇట్లా గత 3 నెలల సంది చేస్తున్నాం. ఇప్పుడు ఫౌండేషన్ స్థాపించిన తర్వాత ఇది చూద్దామని దాని మూమెంట్ని బట్టి మనకు ఎట్లాగో ఇది మనం లాంగ్ రన్లో అట్లా ఏదో ఆశ్రమాలు కట్టడం అట్లా కాకుండా మూమెంట్ ఎట్లా తీసుకెళ్తే అట్లా వెళ్తాం. మనకు లాస్ట్ ఇయర్ స్కూల్ పిల్లలకు ఇచ్చినాం, ఈసారి స్కూల్ పిల్లలకు చూస్తాం. అట్లా ఆ ధనాన్ని బట్టి మనకు ఎక్కడ అవసరం ఉందో గుర్తించి అది సమకూర్చడం మన బాధ్యత. సో ఇప్పుడు 300 మందికి భోజనాలు పెడుతున్నారు, ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఏమేం చేద్దామని? మేడం ఇప్పుడైతే ఈ ప్రోగ్రాంలో 5,000 మంది పెడుతున్నాం. 5,000 మందికి మనం భోజనాలు సమకూరుస్తున్నాం. ఓకే. సో దీనికి ఏమన్నా ఎవరన్నా ముందుకు వస్తే ఓకే, మనం అయితే చేస్తున్నాము. సో ఫర్దర్గా మనం ఎవ్రీ వీక్ ప్రతి వారం చేస్తున్నాము. ఇది ఎవరైనా ముందుకు వస్తే ఇంకా ఎక్కువ చేస్తాం. ఏంటి? అన్నదానం చేస్తాము. ఇప్పుడు కొన్ని అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళకు పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. మనము నెక్స్ట్ మంత్ అంటే ఈ ఫౌండేషన్ త్రూ తర్వాత ఎవ్రీ మంత్ ఒక పేద అమ్మాయి పెళ్లికి భోజనాలు సమకూర్చాలని అనుకున్నాను. సో అంటే ఒక పేరెంట్స్ లేని వాళ్ళకు అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు కదా, వాళ్ళకు అందనప్పుడు ఇప్పుడు భోజనాలు సమకూర్చడం ఈ రోజులు టాస్క్. సో మనం ఆ భోజనాలకు 500 మంది వచ్చారు అనుకో, 500 మందికి భోజనాలను సమకూర్చడం చేయాలనేది ఒక సంకల్పం తీసుకో. ఓన్లీ భోజనాలేనా లేకపోతే పెళ్లి ఖర్చులు అలా అంటే చూద్దాం మేడం. అది ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ తరపున వాళ్ళకి ఏమన్నా అంటే ఇప్పుడు పుస్తే మట్టలు అవి ఇస్తారు కదా కొంతమంది. సో అట్లా ఎవరన్నా ఇస్తే డైరెక్ట్ వాళ్ళకి చేరవేర్చడం మన బాధ్యత. సో ఫౌండేషన్ త్రూ ఇప్పుడు మీరు కొంతమంది 10,000 ఇచ్చారు, కొంతమంది 5,000 ఇచ్చారు అనుకో. సో ఒక 4 జమ చేసి ఆ పేద అమ్మాయికి భోజనాలు సమకూర్చడం చేయాలని మనం అనుకున్నాం. ఇట్లా ఇది ఒక స్టెప్ తీసుకున్నాం. తర్వాత చెట్లు నాటడము, ప్రకృతికి ఏది ఉపయోగము. సో మూగ జంతువుల సంరక్షణ. సో కొన్ని స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, అవి భోజనాలు ఒకటి. కొన్ని మనకు తెలియకుండానే యాక్సిడెంట్ అయ్యి కాలు కొన్ని అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. నేను ఇప్పుడు ఈ రీసెంట్గా 3 years అంది నేను దాదాపు ఒక 30 డాగులు వీధి కుక్కలకు నేను ట్రీట్మెంట్ చేయించాను. కాళ్ళు ఇరగడము, వాటికి ఎలర్జీస్ వస్తే ట్యాబ్లెట్స్ వేయడము, మెడిసిన్స్ ఇవ్వడము, ఇవన్నీ చేయించడం. సో దాన్ని పెంచుతాం. ఓకే, చాలా బాగుందండి. అండ్ మొత్తానికి కర్మాన్ని ధర్మాన్ని ఫాలో చేస్తూ చాలా అత్యుత్తమమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు భాగ్యనగరంలో. అండ్ సో మీరందరూ కూడా November 2 శ్రీ పళని ఫంక్షన్ హాల్, పిర్జాదిపుర, ఉప్పల్. అండ్ డీటెయిల్స్ కింద స్క్రోల్ అవుతూ ఉంటాయండి. ఆ నెంబర్కి కాల్ చేసి ₹1 నుంచి కూడా ₹1. సో దట్స్ అ వెరీ జనరస్ ఆఫ్ హిమ్. సో ఎంతో కొంత పుణ్యం ఆ నాగసాధువుల చేతుల మీదుగా అందించే ఈ అన్నదానంలో మీరు పాల్గొనొచ్చు. ఫ్రీ. మిమ్మల్ని మీరేమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా మీరు చక్కగా వచ్చి అక్కడ భోజనం చేసి
అండ్ పుణ్యాన్ని, మీ శరీరంలో ఎనర్జీని ఆ నాగసాధువుల ఆ ప్రెమిసెస్లో ఎనర్జైజ్ అయ్యే ఈ స్పేస్లో వచ్చి మీరు కూడా పొందండి, లబ్ధి పొందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. థ్యాంక్ యూ. మనం ఇంత దైవ కార్యం, ఇంత గురువుల కృప ద్వారా చేపట్టే ఈ దైవ కార్యాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో సహా అందరూ హాజరై నాగసాధువుల స్వాస్థాలతో భోజనం స్వీకరించి మీరు ఆ పరమానందాన్ని, ఆ డివైన్ ఎనర్జీని మీరు పొంది మీ జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా జీవించాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ కృతజ్ఞతలు. ఈ ఆధ్యాత్మిక దైవ కార్యక్రమము ఇది కార్తీక మాసంలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ దైవ కార్యక్రమానికి ఉచితంగా ఎవ్వరికి ధనము రూపాయి తీసుకోకుండా ఎవ్వరికి ఉచితంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అవని ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి మీ కుటుంబ సభ్యులతో సహా హాజరై నాగసాధువుల స్వహస్తాలతో భోజనం స్వీకరించి వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ దీవెనలు పొంది మీ జీవితంలో సకల సంపదలు, ఆనందాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ మీరు ఉప్పల్ పిర్జాదిగూడ శ్రీ ఫలనీ కన్వెన్షన్ హాల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.